చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సాఫ్ట్వేర్స్లో F7 ఫంక్షన్ కీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. MS వర్డ్ ఇందులో F7 ఫంక్షన్కి ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మీకు డేటా కనిపిస్తుందండి. నేను ముందుగానే టైప్ చేశాను. కొన్ని వర్డ్స్కి రెడ్ కలర్లో అండర్లైన్ డిస్ప్లే అవుతుంది, కొన్ని వర్డ్స్కి గ్రీన్ కలర్లో అండర్లైన్ డిస్ప్లే అవుతుంది. రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుందంటే స్పెల్లింగ్ మిస్టేకు, గ్రీన్ కలర్లో డిస్ప్లే అయితే గ్రామర్ మిస్టేకు. వీటిని ఎలా రికవరీ చేయాలి? స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని మనకు ఒక ఆప్షన్ ఉండిద్దండి. ఎక్కడ అంటే రివ్యూ ట్యాబ్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి ఏదైతే రికవరీ చేద్దాం అనుకుంటున్నారో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వర్డ్, దాన్ని సెలెక్షన్ చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్ళామనుకోండి, మీకు కరెక్ట్ స్పెల్లింగ్ అంటే కరెక్ట్ వర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు దాన్ని చూజ్ చేసుకొని చేంజ్ అంటే ఆటోమేటిక్గా సెకండ్ స్పెల్లింగ్ మిస్టేక్ దగ్గరికి మొత్తం మీ డాక్యుమెంట్లో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయో గ్రామర్ మిస్టేక్స్తో సహా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఇక్కడ చూజ్ చేసుకోండి, చేంజ్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఈ డాక్యుమెంట్లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ గ్రామర్ మిస్టేక్ లేదు. మరి ఈ విధంగా యూజ్ అవుతున్న ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్కి షార్ట్ కట్టే F7. చూడండి, ఎక్సెల్లో కూడా అంతే. ఇప్పుడు నేను ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో F7 అన్నాను, ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఏందనేది మొత్తం డిస్ప్లే అయింది. చూడండి, ఇదిగోండి, ఇక్కడ వెన్స్డే చేంజ్, ఫ్రైడే స్పెల్లింగ్ తప్పు ఉందంట, చేంజ్, మళ్ళీ చేంజ్ ఎక్కడెక్కడ చేంజ్ ఉందో మొత్తం చేంజ్ చేసుకున్నాము. ద స్పెల్లింగ్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ద సెలెక్టెడ్ సెల్స్ మొత్తం చెక్ చేసామన్నమాట. ఓకే, టాలీ ఇందులో షార్ట్కట్కి ఎలా యూజ్ అవుతుందంటే మీరు అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు జనరల్గా మీకు అంతకుముందు ప్రీవియస్ షార్ట్కట్కి చెప్పానండి. ఇప్పుడు మనం నేర్చుకునే షార్ట్కట్కి ఏంటండి F7 ప్రెస్ చేశారనుకోండి, మీకు జనరల్ ఎంట్రీ చేయొచ్చు. అంటే ఒక వస్తువు మీద అంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ అనేది వేస్తూ ఉంటాం, అంటే దాని తరుగుదల. దాన్ని ఎంట్రీ చేయాలంటే మనం ఎందులో ఎంట్రీ చేయాలి? టాలీలో జనరల్ ఎంట్రీలోనే ఎంట్రీ చేయాల్సింది. అలానే ఆల్ట్ F7 స్టాక్ జనరల్ అంటే మనం పర్చేజ్ చేసిన స్టాక్ని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి. అంటే కొందరు ఏంటంటే ఓన్ షాపే కాకుండా కొన్ని గోడౌన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి లేదా ఒక గోడౌన్ నుంచి మన మెయిన్ షాప్కి అలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి. ఆ స్టాక్ మొత్తాన్ని ఎందులో ఎంట్రీ చేయాలంటే ఈ స్టాక్ జనరల్లో, టాలీలో ఈ స్టాక్ జనరల్లో ఎంట్రీ చేయాలి. కొరల్డ్రా ఇందులో ఇప్పుడు మీరు కీబోర్డ్లో F7 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఎలిప్స్ టూల్ అనేది సెలక్షన్ అవుతుందండి. ఈ టూల్ ద్వారా మీరు ఎలిప్స్ సర్కిల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. అదే కనుక మీరు కీబోర్డ్లో ఆల్ట్ F7 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ రైట్ సైడ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక బాక్స్ అనేది వచ్చిందా లేదా, అందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి, దాని పొజిషన్ అనేది మార్చుకోవచ్చు, డూప్లికేట్లు కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ సర్కిల్ సెలక్షన్లో ఉంది కదా, నేను ఇక్కడ 2 mm ఇచ్చి ఇక్కడ అప్లై అనండి. అదిగోండి, కొంచెం చేంజ్ అయింది. నేనేం చేస్తున్నాను అంటే ఇంకొంచెం వేస్తున్నాను, 20 అని ఇచ్చి అప్లై అన్న. అదిగోండి, కొంచెం జరిగిందా లేదా? ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ అంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మార్చుకోవచ్చు. అలానే కాపీస్ కూడా అంతే. ఇక్కడ కాపీస్ నేను 3 ఇచ్చి అప్లై అన్నాను. చూడండి, కాపీస్ వచ్చేసినాయి. ఫోటోషాప్ బేసిక్గా మనకి ఫోటోషాప్లో ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే లేయర్స్. ఎలాంటి వర్క్ చేస్తున్నా ఎక్కువగా మనం దేని మీద బేస్ చేసుకొని చేసేది లేయర్స్ మీదే. లేయర్స్ని కాపీ చేస్తాం, మూవ్ చేస్తాం, డిలీట్ చేస్తాం, డూప్లికేట్ చేస్తాం, మెర్జ్ చేస్తూ ఉంటాం. మరి ఇలాంటివన్నీ ఎందులో అండి చేసేది? లేయర్ ప్యాలెట్లో. ఇదిగోండి లేయర్ ప్యాలెట్. అలాంటి లేయర్ ప్యాలెట్కి షార్ట్ కట్టే F7. దీన్ని ప్రెస్ చేశారనుకోండి హైడ్ అయిపోయిద్ది, మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి F7ని మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఆటోక్యాడ్ ఇందులో ఈ F7 ఫంక్షన్కి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు కీబోర్డ్లో F7 ప్రెస్ చేశారనుకోండి, చూడండి వర్క్ ఏరియా మొత్తం గ్రిడ్ లైన్స్ వచ్చేసినాయి. అలాంటి గ్రిడ్ లైన్స్ని మీరు హైడ్ చేసుకోవాలనుకుంటే మీరు కీబోర్డ్లో అగైన్ F7 ప్రెస్ చేయండి, హైడ్ అయిపోతాయి. మళ్ళీ F7 ప్రెస్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఆ ఆప్షన్ అసలు ఎక్కడ ఉంది అంటే స్టేటస్ బార్లో ఇదిగోండి ఇక్కడ ఉంది, డిస్ప్లే డ్రాయింగ్ గ్రిడ్. దీని షార్ట్ కట్ F7.
సి లాంగ్వేజ్ ఇందులో ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు కామన్గా మనం ఒక ప్రోగ్రామ్ ఎందుకు రాస్తాం? అవుట్పుట్ చూడడానికే కదా. ఆ అవుట్పుట్ చూడబోయే ముందు మనం కంపైల్ చేస్తాం, అంటే ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఎర్రర్స్ ఏమీ లేకపోతే రన్ చేస్తాం. ఇప్పుడు మీరు కీబోర్డ్లో F7 ప్రెస్ చేశారనుకోండి, ముందు ఇది కంపైల్ చేస్తుంది. దీని తర్వాత మళ్ళీ F7 ప్రెస్ చేశారనుకోండి, స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తుందండి ప్రోగ్రామ్. ఓకేనండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెక్ చేస్తుంది. అలా అగైన్ F7 ప్రెస్ చేస్తూనే ఉండండి, స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తూనే ఫైనల్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ F7 ప్రెస్ చేయండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా అంటే ఈ F7 అనేది మీకు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అంటే కంపైల్ నుంచి ప్రోగ్రామ్ని రన్ చేసేదాకా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ చెక్ చేయాలంటే దాని షార్ట్ కట్ ఏందండి? F7. అలానే నోట్ ప్యాడు, డెస్క్టాప్, పేజ్ మేకరు ఇలాంటి వాటిల్లో ఈ F7 ఫంక్షన్కి అనేది ఎలాంటి యూజ్ ఉండదండి. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.